తిరుమలలో ప్రధాన ఆలయంలో శ్రీనివాసుడు ఉంటే గర్భగుడి పైన ఉన్న గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. ఇది బంగారు పూతతోటి కనుల పండుగగా దర్శనాన్ని ఇస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గోపుర విమానాన్ని ఆనంద నిలయం అని, శ్రీరంగంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ గోపుర విమానాన్ని ప్రణవ విమానం అని, కంచిలోని వరదరాజస్వామి ఆలయ గోపుర విమానాన్ని పుణ్యకోటి విమానం అని అంటారు. హిందూ దేవాలయ వాస్తులో గర్భగుడి లేదా గోపురం పైనున్న భాగాన్ని విమానం అంటారు. ఆనంద నిలయం విమానం 3 అంతస్తుల కట్టడం. శ్రీ మహావిష్ణు రూపాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తొలి ఏక బేరాలయం. బేరం అంటే సంస్కృతంలో విగ్రహం లేదా మూర్తి అని అర్థం. ఆగమంలో చెప్పబడిన మరే ఇతర మూర్తులు లేకుండా ప్రధాన దైవం లేదా ప్రధాన ధ్రువబేరం మాత్రమే ఉండే ఆలయాన్ని ఏకబేర ఆలయం అంటారు. స్వయంభువుగా అర్చా స్వరూపంతో వెలిసిన శ్రీవారికి తొలి రోజుల్లో ఆకాశమే పైకొప్పు. వైకుంఠం నుంచి శ్రీనివాసుడు దివ్య విమానంలో తిరుమలకు వేంచేశాడని గాథ. ఆ విమానం మానవులకు కనిపించదు కాబట్టి భక్తులకు కనిపించేలాగా తొండమానుడు విమానాన్ని నిర్మించాడు. శిలప్పదిగారం అనే ఇతిహాస గ్రంథంలో తిరుమల దేవుడిని సూర్యచంద్రులు సేవిస్తున్నారు అని వర్ణన లభించింది. అంటే అప్పటికి ఆలయం లేదని, ఆరు బయట పీఠం పైనో మండపంలోనో వెలిసినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. 12 లేదా 13వ శతాబ్దంలో తిరుమల ఆలయ నిర్మాణం జరిగింది. అప్పుడే విమానం చుట్టూరా ఉన్న ప్రాకారం వెలుపల మరో ప్రాకారాన్ని కూడా కట్టారు. 1251 నుంచి 1275 వరకు పాలించిన పల్లవరాజు జాతవర్మ సుందర పాండ్యన్ సువర్ణ లేపనం కలిగిన కలశాన్ని సమర్పించాడు. విమానంపై బంగారు పూత ఉన్న రాగి రేకుల కోసం వీర నరసింహరాయలు తన ఎత్తు బంగారాన్ని తులాభారంగా సమర్పించాడు. 1359లో సాళువ మంగిదేవుడు మరొక మారు బంగారు తాపడం చేయించాడు. 1518 బహుధాన్య సంవత్సరంలో కృష్ణదేవరాయలు విమానాన్ని మెరుగుపరిచి బంగారం తాపడాన్ని చేయించాడు. కంచికి చెందిన తాతాచార్యులు 1630లో బంగారం పూత పూయించాడు. 1908వ సంవత్సరంలో మహంత్ ప్రయాగదాస్ మరొకసారి కలశాలను ఏర్పాటు చేశాడు. 1950 నాటికి బంగారు పూత కొంత చెరిగిపోయింది. 12 లక్షల రూపాయల విలువ చేసే 12,000 తులాల బంగారాన్ని వాడి ఆనంద నిలయాన్ని కొత్తగా నిర్మించారు. 1964లో ఈ ఆనంద నిలయాన్ని ఆవిష్కరించారు. అప్పటి నుంచి ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఆలయం మరమ్మతులు పనులు చేసి అష్టబంధన మహా సంప్రోక్షణం జరుపుతున్నారు. ఆనంద నిలయం 3 అంతస్తుల చతురస్రాకారపు నిర్మాణం. దీని భుజపు కొలత 27 అడుగుల 4 అంగుళాలు, ఎత్తు 37 అడుగుల 8 అంగుళాలు. 2వ అంతస్తులో విమాన వెంకటేశ్వరుడు ఉన్నాడు. ఈ ఆనంద నిలయ విమానాన్ని పైనుంచి చూస్తే సుదర్శన చక్రం ఆకృతిలో కనిపిస్తుంది. ఆనంద నిలయ విమానానికి నలువైపులా 3 అంతస్తులలోనూ 8 సింహాల విగ్రహాలు ఉన్నాయి. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు ఆనంద నిలయం ఉత్తర వాయువ్య దిక్కున ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. 16వ శతాబ్దంలో వ్యాస తీర్థులు ఈ స్వామిని ఆరాధించి మోక్షాన్ని పొందాడు. విమాన వెంకటేశ్వర స్వామి మూర్తిని వెండి బంగారు పూతలో దర్శించుకోవచ్చు.